హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే లవ్ స్టోరీ వచ్చేసి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన లైఫ్లో కూడా ఇలాంటి తప్పులు జరిగినాయి అని అనిపిస్తుంది. సో అలాంటి మీ మైండ్లో అనిపిస్తే తప్పక కామెంట్ చేయండి. సో స్టోరీలోకి వెళ్దామా? కార్తిక్కి రాత్రి నిద్ర రావడం చాలా అరుదు. ప్రతిరోజు ఫోన్ చూస్తూ ఆలోచనలలో మునిగిపోతూ ఉంటాడు. రాత్రి తన ఫ్రెండ్స్ ఎవరు ఇన్స్టాలో యాక్టివ్గా ఉండరు. కానీ ఒక రాత్రి ఓ అమ్మాయి ఆన్లైన్లో కనిపించింది. ఎవరో తెలియదు కానీ కార్తిక్ మెసేజ్ పెట్టాడు. ఫస్ట్ పేరు అడిగాడు. మీకు ఎందుకు అన్నది. ఇంత రాత్రి కూడా మేలుకొని ఉన్నారా అని కార్తిక్ అడిగాడు. మీకు నిద్ర రావట్లేదా అని ఆపోజిట్ క్వశ్చన్ వేసింది. అలా రోజు ఆ టైంలో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అలా ఆ అమ్మాయి అతని గురించి తెలుసుకొని తన పేరు యశస్వి అని చెప్పింది. అలా ప్రతిరోజు ఇద్దరు రాత్రి 2 గంటలకు మాట్లాడే అలవాటు అయ్యింది. ఇద్దరు ఆకాశం ఫోటోలు పంపించుకునేవాళ్ళు, చిన్న చిన్న కవితలు రాసుకునేవాళ్ళు. ఫేస్ చూపించుకోలేదు, నంబర్ కూడా తీసుకోలేదు, కానీ మనసులు దగ్గరయ్యాయి. రోజు యశస్వి తన లైఫ్లో జరిగిన హ్యాపీనెస్, బాధలు, ఫ్యామిలీ గురించి అన్నీ కార్తిక్కి చెప్పింది. కార్తిక్ కూడా చెప్పేవాడు. ఇద్దరు ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని లైఫ్ మారుతుంది అని కన్విన్స్ చేసుకునేవారు. అలా కొన్ని నెలలు అయ్యాయి. ఒకరోజు యశస్వి నిజంగా కలిస్తే నేను నీకు నచ్చకపోవచ్చు అన్నది. కార్తిక్ నవ్వుతూ నీ క్యారెక్టర్ నాకు నచ్చింది చాలు అన్నాడు. అంతలో కార్తిక్కి జాబ్ లెటర్ వచ్చింది. వేరే సిటీకి వెళ్ళిపోయాడు. కార్తిక్ బిజీ అయ్యి మెసేజ్ తగ్గిపోయాయి. యశస్వి అలాగే తన డ్యూటీకి వెళ్తుంది. రోజు నైట్ 2కి మెసేజ్ కోసం వెయిట్ చేసేది. రిప్లై రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యేది. యశస్వి డ్యూటీలో ఉన్నప్పుడు కూడా డల్గా ఉండేది, సరిగ్గా తినేది కాదు. కార్తిక్ తన వర్క్ చేసుకొని స్ట్రెస్తో నిద్రపోయేవాడు. యశస్వి రోజు వెయిట్ చేసి డిసప్పాయింట్ అయ్యేది. అలా తను రోజు డిసప్పాయింట్ అయ్యి ఇంకా లాస్ట్కి విసుగొచ్చి ఇంకేం చేయొద్దు, మంచిగా సెటిల్ అవ్వు అంతే అని తన అకౌంట్ని డిలీట్ చేసింది. కార్తిక్ ఒక సండే ఆ మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. ఇన్స్టాలో రోజు మెసేజ్ చేసేవాడు టైం ఉన్నప్పుడల్లా, కానీ రిప్లై లేదు. కార్తిక్ పెయిన్ పడ్డాడు. ఇంకా దాని గురించి వదిలేసి వర్క్ మీద కార్తిక్ ఎక్కువ ఫోకస్ చేశాడు. సంవత్సరాలు గడిచాయి. కార్తిక్ ఇప్పుడు ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓ సాయంత్రం మెట్రో స్టేషన్లో వెళ్తుంటే పక్క సీట్లో ఓ అమ్మాయి కూర్చుంది. ఆమె ఒక కవితల పుస్తకం చదువుతుంది. అదే కవితలు పుస్తకం ఒకప్పుడు యశస్వి పంపింది. కార్తిక్ ధైర్యం చేసి మన జీవితంలో స్ట్రేంజర్స్ మార్పు తీసుకురాగలరా అని అడిగాడు. ఆ అమ్మాయి చిరునవ్వుతో తప్పకుండా అన్నది. నా లైఫ్లో ఒక అమ్మాయి ఇలా తీసుకువచ్చింది. సేమ్ ఆ అమ్మాయి తన లైఫ్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. తన స్టేషన్ వస్తే వెళ్ళిపోయింది. కార్తిక్ ఆ అమ్మాయి ఎందుకు సైలెంట్గా ఉంది నేను చెప్పాక అనుకున్నాడు. అమ్మాయి నైట్ అంతా ఆలోచిస్తుంది. మరుసటి రోజు కూడా అదే మెట్రో స్టేషన్లో మీట్ అయ్యారు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. యశస్వి నా లైఫ్లో కూడా ఇలా జరిగినట్టు లింక్ అవుతుంది, నువ్వు చెప్పినట్టే అన్నది. ఒకరికొకరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఇంకా యశస్విని కాంప్రమైజ్ అయ్యింది. కార్తిక్ సారీ చెప్తాడు. ఇద్దరు కలిసిపోతారు. ఈ స్టోరీ మోరల్ ఏమిటంటే మనకి దక్కాల్సిన ప్రేమ ఎప్పటికైనా దక్కుతుంది, కానీ టైం తీసుకుంటుంది. అలాగే మీరు ఎప్పుడు లవ్ని కేర్లెస్ చేయొద్దు. అలాగే మీ పార్ట్నర్ని తన మనసు ఎలా ఉంటుందో తెలుసుకొని అండర్స్టాండింగ్ అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి ఎన్నో లవ్ స్టోరీస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.